నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పవనుడి కానుక. ప్రమదరాజ్యం రాజు ప్రభాకరుడు. ఆయన ఒక ఉన్నతాధికారి పదవికి అభ్యర్థుల కోసం ప్రకటన ఇచ్చాడు. అనేక మంది హాజరయ్యారు. వారి విద్యార్హతలు, ప్రతిభా పాఠవాలను అనేక రకాలుగా పరీక్షించారు. చివరకు తన్మయుడు, ధమనుడు, నందనుడు, పవనుడు ఎన్నికల్లో నిలబడ్డారు. రాజు ఆ నలుగురికి ఒక్కొక్కరికి 50,000 వరహాలిచ్చి ఆ ధనం ఖర్చు పెట్టి తనకు కానుక తెచ్చివ్వమన్నాడు. నలుగురు 4 దిక్కులకు వెళ్ళారు. రాజు కళా హృదయం కలవారు. శిల్ప చిత్రలేఖనాలంటే అభిమానం కాబట్టి జీవం ఉట్టిపడే అరుదైన చిత్రాలను, శిల్పాన్ని కానుకగా ఇస్తే సంతోషిస్తాడని తన్మయుడు కష్టపడి తిరిగి అవి కొంటాడు. ధమనుడు అనేక చోట్ల వెతికి ఒక మాట్లాడే చిలుకను చక్కగా నాట్యం చేసే విలువైన నెమలిని కొని తెచ్చాడు. రాజుకు గుర్రాలంటే ఇష్టం. అందుకని గుర్రాలను కానుకగా ఇస్తే సంతోషిస్తాడని మేలుజాతి అరేబియన్ గుర్రాలను కొని తెచ్చాడు నందనుడు. పవనుడు మాత్రం ఏ కానుక తేలేదు. చివరకు రాజు ఇచ్చిన ధనం కూడా లేకుండా ఒట్టి చేతులతో వచ్చాడు. అది చూసిన రాజు కానుక ఏదని అడుగుతాడు. మహారాజా, క్షమించండి, కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తినటానికి లేని అనాథలైన వృద్ధులకు, దివ్యాంగులకు, కడుపేదలకు మంచి భోజనం పెట్టాలనేది నా చిరకాల కోరిక. అందుకు నా శక్తి చాలదు. కాబట్టి నా శక్తి మేర చిన్న చిన్న దానాలు చేసేవాణ్ణి. ఆ రోజు మీరు నాకు ఇచ్చిన ధనంతో మీరు పంపారని చెప్పి మీ పేరిట అన్న వస్త్రదానాలు చేశా. అలా నా చిరకాల కోరిక తీర్చుకున్నాను. ఈ పని చేసినందుకు నాకు ఏ శిక్ష విధించినా తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా అన్నాడు. నువ్వు చేసిన పనిని మా వార్తాహరులు నాకు ముందే చేరవేశారు. పక్షం రోజుల క్రితం నేను మారువేషంలో రాజ్యంలో సంచరిస్తూ సరైన తిండి, దుస్తులు, నిలువ నీడ లేని అనాథలను చూశా. అలాంటి వారి కోసం రాజ్యమంతటా ఆశ్రమాలు కట్టించి వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ ఆశ్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవినీతి లేకుండా నిర్వహించడానికి దయాగుణం ఉన్న అత్యున్నత అధికారి అవసరం ఏర్పడింది. అందుకోసమే ఈ ఎన్నిక. 3 ధనాన్ని విలాసవంతమైన వస్తువుల కోసం, గుర్రాల కోసం వాడారు. నువ్వు మానవ సేవ కోసం ఉపయోగించావు. నా రాజ్య ప్రజలకు నువ్వు సమకూర్చినవన్నీ నిజానికి నాకు కానుకగా ఇచ్చినట్లే. ఈ పదవికి నిస్వార్థమైన సేవాగుణం కల నువ్వే అర్హుడివి అని పవనుడిని అనాథాశ్రమాల నిర్వహణ అధికారిగా నియమించాడు.